హల్లెలూయా. దేవి నామం మహిమ కలుగాక. మరి ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. ప్రియమైన దేవుళ్ళేనా, స్తోత్రం 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 నైనా. పరిశుద్ధుడా 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 ప్రభా, జీవం గల యేసయ్యా, సర్వశక్తుల దేవా, సర్వాధికారి, ఆశ్చర్యకర, ఆదరణకర్త, మీ మీద ఆధారపడే జీవితం మాకు దయచేయండి. మీకు అంటుకట్టుకునే జీవితం మాకు దయచేయండి ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, మీకు వందనాలు స్తోత్రములైనా. మా గొప్ప దేవుడా, ఏమని వర్ణించదము, ఏమని స్తుతించదము, ఏమని మహిమపరిచెదమయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది గొంతులతో నిన్ను ఆరాధించదు గాక, వేలాది గొంతులతో నిన్ను మహిమపరిచెదము గాక. ఎక్కడైతే నీ నామంలో ఇద్దరు ముగ్గురు ఏకీవిస్తారో వారి మధ్యలో నేను ఉండేదన్నావు తండ్రి. అయ్యా, మా మధ్యలో మీరు ఉండండి అయ్యా. ఎసయ్యా, నన్ను దర్శించిన మా మధ్యలో మీరు ఉండండి తండ్రి. పరిశుద్ధాత్మదేవా, జీవం గల తండ్రి, సర్వాధికారి, సర్వశక్తుల దేవా, పాటలు పాడుతున్నప్పుడు చక్కని స్వరాన్ని దయచేయి తండ్రి. ఆరాధనలో మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మాట్లాడండి అయ్యా. దుష్టుడు ఏ మాత్రం కూడా పని చేయడానికి లేదండి. ప్రతి దుష్ట ప్రభావము యేసు నామములో లయమైపోనాక, ప్రతి దుష్ట ప్రభావాలు యేసు నామములో లయమైపోనాక, ప్రతి చీకటి అంధకార శక్తులని యేసు నామములో లయమైపోనాక, దురాత్మ సమూహమా, దురాత్మ సమూహమా యేసు నామములో లయమైపోనాక, మహిమ ఘనత ప్రభావాలు ప్రారంభం నుంచి ముగింపు వరకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా మార్చమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, పాట పాడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. కూడి వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. మరొక పాట పాడి దేవుని మహిమపడదామండి. పాడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రభువుడి కృష్ణ మీ అందరికి వందనాలండి. ఒక పాట పడుతుండగా నాతో పాటు కలుసుకోవాలి పరవశిగా ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నే మదినిచెను. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. దిగదగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. దిగదగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు మెచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
విషయమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిపానములను, అపవాది వేయుచున్న అగ్నిపానములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్నా మిన్న అయినది, మేలిమి బంగారు కన్నా మిన్న అయినది. రత్నరాశుల కన్నా కోరదగినది, రత్నరాశుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆయన వాక్యమే మనం బ్రతికిస్తున్నది, ఆయన వాక్యమే మనం ఆదరిస్తున్నది, ఆయన వాక్యమే మన సరి అయిన మనం నడిపిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటారో, దేవుని అందరూ భయం కలిగి ఆయన వాక్య ప్రకారం జీవిస్తుంటారో, ఆయన మనల్ని సరైన మార్గం నడిపిస్తూ ఉంటాడు. మన ప్రాదాలకు రాయి తగలకుండా ఆయన దూతలు ఎత్తి పట్టుకుంటారంట. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. సరే, మంచిది. మరొక పాట పాడుకుందాం. మన మధ్యలో మేరీ గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాను. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరొక పాట పాడి అందరం దేవుని మహిమపడదామండి. మన మధ్యలో గారు దేవుని పాట చక్కగా పాడి దేవుని మహిమపరిచారు. మనం కూడా ఒక పాట పాడి అందరు చప్పాలు కొట్టండి. హల్లెలూయా. దేవుని అంట ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట, హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. మరొక పాట పాడి దేవుని మహిమపడదామండి. నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, అనుగన్న తండ్రి, నా రక్షకా. నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, అనుగన్న తండ్రి, నా రక్షకా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా. పూజింతును
మందిరానికి వచ్చిన మీరు ధన్యులు. ధన్యులా కాదు, ధన్యులు కాబట్టికే దేవుడు మరి మీకు ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డారా, మరి దేవుని సన్నిధి ప్రేమించి దేవుడంట ఆయన సన్నిధిని ఆయన ప్రేమించేవారిని ఆయన ప్రేమిస్తారంట, ఆయన గణపరిచేవారిని ఆయన గణపరుస్తారంట. చూసారా? హల్లెలూయా. అందుకే మన మనుషుల ప్రేమ కొరకు పాకులాడొద్దండి. దేవుడు మనకు తోడే అంటే అన్ని మనకు ఉన్నట్టే. హల్లెలూయా. దేవుడు మనకు తోడే ఉంటే అన్ని మనకు సమస్తం ఉన్నట్టే. మరి దేవునికి మనం దూరం అయిపోయి మనం ఏం సాధించేది ఏం లేదు. హల్లెలూయా. అందుకే దేవుని యందు నమ్మకంగా యథార్థంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీ విలువైన సమయం పక్కన పెట్టేసి మరి దేవుని కొరకి మీరు ఎంత సమయం అయితే గడుపుతారో దేవుడు మిమ్మల్ని అందరినీ మనల్ని ఒక్కొక్కరినొక్కరు ఆయన గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నారు, పరిశోధిస్తున్నారు. ఎందుకంటే దేవుని బిడ్డలు కాబట్టికే ఆయన మందిరంలో ఆయన మాట్లాడంట, గొర్రెలే ఆయన మాటలు వింటాయంట. హల్లెలూయా. అందరు విన్నారు ఆయన మాటకు లోబడి. ఎందుకంటే ప్రియమైన దేవునిలారా, ఎంతో మన ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మన సమయం అంతా ఎంతో వ్యర్థం చేసుకున్నాం. కనీసం ఒక గంట సేపు అయినా 2 గంటలైనా దేవుని ఆరాధించి దేవుని ఘనపరిచి దేవుని మయంపరిచి కొన్నిసార్లు మరి మనకున్న ఇబ్బందులు బట్టి మనకున్న సమస్యలు బట్టి దేవుని ఆరాధించడానికి సమయం ఉండదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మెలకువగలిగి ప్రార్థించాలంట. శోధనలో మనం ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగలిగి ప్రార్థించాలంట. హల్లెలూయా. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి దేవుని స్తుతిస్తాము, అదే రోగం వస్తే స్తుతించలేము. అందుకే శోధనలో మనం పడకుండా, శోధనలు మనకు రాకుండా, శ్రమలు మనకు రాకుండా దేవుని అంటే ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలంట. సమయం అంటూ ఉండదండి. ఇంకొకటి తెలుసా ప్రియమైన దేవుళ్ళారా, దేవుని మందిరంలో ఒక్క దినం గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టమైందంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉంటే మరి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు దేవుణ్ణి మనం ఉదయకాలం లేవగానే చదువుకునే పిల్లలైనా యవనస్తులైనా ఎవరైనా సరే మొదట సమయం మనం దేవుడికి తీయాలి. అయ్యా నేను వెళుచున్నాను, నా మార్గమంతా నువ్వు నాకు తోడే ఉండు. హల్లెలూయా. నా పనులలో నేను వెళ్తున్నాను యేసయ్యా. మరి ఎందుకంటే ఎన్నో అపాయాలు, మనం బయటికి వెళ్ళామంటే ఎన్నో గంటల నుంచి మనం తిరిగి రావాలంటే మొదట మనం ఎవరిని మొదలుపెట్టి దేవుని దగ్గర అడిగి మన పనులు మనం ప్రారంభించామనుకో దేవుడు అన్ని మనకు సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఏ పని చేసినప్పుడు కూడా దేవుని ముందు పెట్టి చేయాలి. మన సొంత ఆలోచన చేసినాం అనుకోండి, మన సొంత ప్రయత్నాల వల్ల మనం ఆలోచించి ఒక ఇంటికి నల్లగా చేయలేము, ఒక ఇంటికి తెల్లగా చేసుకోలేము. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవునిలారా, మరి దేవుని సన్నిధి ప్రేమించి దేవుని సన్నిధికి వచ్చి మరి నేను కూడా దేవుని సన్నిధిలో గడుపుతాను, దేవుని స్తుతిస్తాను, దేవుని ఆరాధిస్తానని వచ్చిన బిడ్డలు మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషపడుతున్నాడు. హల్లెలూయా. మనుషుల కోసం రావద్దండి. మనుషుల కోసం వచ్చినంత వరకు ఆశీర్వాదం పొందుకోలేదు. హల్లెలూయా. దేవుని కోసం రావాలి మనం. దేవి నామని మహిమ కలుగాక. ప్రియమైన ఎవరి బిడ్డలారా, ఎందుకంటే మీకున్న విలువైన సమయం 1 గంట సేపైన దేవుని సన్నిధిలో గడపండి. ఆయన ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు మీరు పొందుకుందరు గాక. హల్లెలూయా. మన మధ్యలో జ్యోతి గారు నేను ఒక పాట పాడినాక మరి తర్వాత ఒక పాట పాడి దేవుని మహిమపరచవలసి కోరుచున్నామండి. హల్లెలూయా. దేవి నామని మహిమ కలుగాక. మరొక పాట పాడి దేవుని మహిమపరదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచిగా, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా,
అందరు చెప్పాలి. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను
మన మధ్యలో జ్యోతి కుమార్ వచ్చి ఒక పాట పాడి దేవుని మయంపరచవలసింది కోరుచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నాకైతేనా అంత మాత్రం చదువుకుంటానా నేను? ఏమంటుంది నేను?